హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 19 కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, శివాజీ జయంతిని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 19 ఫిబ్రవరి అండి. శివాజీ మహారాజ్ గురించి మనం కొంచెం తెలుసుకుంటే, ఈయన జన్మస్థలం మహారాష్ట్రలోని శివనేరి కోట అండి. ఆయన జననం 1630 సంవత్సరంలో జరిగింది. ఆయన పట్టాభిషేకం 1674లో రాయ్‌గఢ్ కోటలో జరిగిందండి. అలాగే ఇప్పుడు శివాజీ మహారాజ్ ఎందుకు ప్రసిద్ధి చెందారు అంటే, ఆయన గనిమీ కావా అనే గెరిల్లా యుద్ధ పద్ధతి, అలాగే శక్తివంతమైన నౌకాదళం, అలాగే పరిపాలనా సంస్కరణలు ఇవన్నీ ఆయనకి మంచి పేరుని తెచ్చిపెట్టాయండి. అలాగే ఆయన తండ్రి షాజీ భోంస్లే అండి. అలాగే ఆయన గురువుగారు సమర్థ రామదాస్ గారండి. ఇయన్నీ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చండి. అందుకని ఈ కీ పాయింట్స్ అన్నీ మీకు చెప్తున్నాం. సో, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వెషన్ ఇప్పుడేంటంటే, శివాజీ జయంతిని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి 19 నండి. సో, ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్, ప్రపంచ ఆంథ్రపాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 3వ గురువారం అండి. సో, గుర్తుంచుకోవాలి. అలాగే ఆంథ్రపాలజీ అంటే ఏంటంటే, మనుషుల పరిణామం, సంస్కృతి, సమాజాలపై చేసే శాస్త్రీయ అధ్యయనాన్ని ఆంథ్రపాలజీ అంటారండి. ఇది గూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈ ప్రపంచ ఆంథ్రపాలజీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3వ గురువారంన మనం జరుపుకుంటామండి. సో, గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ నౌక నుండి సమీక్షించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఐఎన్ఎస్ సుమేధ అండి. అసల ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే ఏంటంటే, ప్రపంచ దేశాల నౌకాదళాలు పాల్గొనే సాంప్రదాయ కార్యక్రమం అండి. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో అండి. ఇది భారత నౌకాదళం నిర్వహించిందండి. ఎప్పుడు జరిగింది అంటే, ఈ కార్యక్రమం ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరుగుతున్నాయండి. సో, గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ నౌక నుండి సమీక్షించారు? అంటే ఐఎన్ఎస్ సుమేధ అండి. ఎక్కడంటే విశాఖపట్నం. ఎవరు నిర్వహిస్తున్నారంటే భారత నౌకాదళం. ఎప్పటినుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్, 15 రోజుల కాలక్రమం మరియు 15,00,000 వరకు క్లెయిమ్‌లకు పూచీ అవసరం లేకుండా ఆన్‌లైన్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అండి. ఇప్పుడు దీని ముఖ్యమైన వివరాలు చూద్దాం. ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా క్లెయిమ్‌దారులు ఆన్‌లైన్‌లో వివరాలను సమర్పించవచ్చండి. డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ స్థితిని రియల్ టైమ్‌లో ట్రాక్ కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా బ్రాంచ్‌కి తిరిగి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో, గుర్తుంచుకోవాలి. 15 రోజుల కాలక్రమం మరియు 15,00,000 వరకు క్లెయిమ్‌లు పూచీ అవసరం లేకుండా ఆన్‌లైన్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది అంటే ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అండి. గుర్తుంచుకోవాలండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్, భారతదేశం ఏ దేశంతో క్రిమినల్ విషయాలపై పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందంపై సంతకం చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నేపాల్ అండి. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ చూసుకుంటే, ఈ ఒప్పందం ప్రధానంగా క్రిమినల్ విచారణలు, ప్రాసిక్యూషన్, న్యాయ ప్రక్రియల్లో సహకారం పెంచడానికి చేయబడుతుందండి. సో, మనం గుర్తుంచుకోవాలి. భారతదేశం ఏ దేశంతో క్రిమినల్ విషయాలపై పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందంపై సంతకం చేసింది? అంటే ఆప్షన్ డి నేపాల్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫిబ్రవరి 2026లో గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతిని ఏ ట్రిబ్యునల్ సమర్థించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. ఇక్కడ ముఖ్యమైన వివరాలు చూసుకుందాం. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు 80,000 నుండి 90,000 కోట్ల వరకు ఉంటుందండి. ఈ అభివృద్ధిలో ఏముంటాయంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ అండి, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అండి, పవర్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ అండి. సో, ఇయన్నీ గుర్తుంచుకోవాలి. సో,
ఈ ప్రాజెక్ట్‌లో ఏమి అభివృద్ధి జరుగుతుంది అంటే, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది, పవర్ ప్లాంట్, అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్. దీని ప్రాజెక్ట్ విలువ ఎంతంటే 80,000 నుండి 90,000 కోట్ల వరకు ఉంటాయండి. సో, చూసుకోండి. ఫిబ్రవరి 2026లో గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతిని ఏ ట్రిబ్యునల్ సమర్థించింది అంటే, ఆప్షన్ బి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. ఓకే. గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. క్వెషన్ ఎక్కడి నుంచైనా రావచ్చండి. అందుకోసం ఇయన్నీ చెప్తున్నాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏఐ ఆధారిత రైతుల డిజిటల్ సహచరుడు భారత విస్తాన్‌ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ మంత్రిత్వ శాఖ అండి. సో, గుర్తుంచుకోవాలి. అలాగే దీని ఉపయోగాలు కూడా మనం చూద్దాం. ఈ ప్లాట్‌ఫార్మ్ రైతులకు పంటల సలహాలను ఇస్తుందండి. అలాగే మార్కెట్ ధరలను కూడా చెప్తుంది. అలాగే వాతావరణ సమాచారం కూడా అందిస్తుందండి. అందుకోసం ఈ ఏఐ ఆధారిత రైతుల డిజిటల్ సహచరుడు భారత్ విస్తార్ ఇది కూడా పేరు గుర్తుంచుకోవాలండి. భారత్ విస్తార్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ అండి. వాళ్ళకి దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే పంటల సలహాలు, మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం ఇయన్నీ సూచిస్తుందండి అక్కడ. ఓకే. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రారంభించబడిన సాహి మరియు బోధ్ కార్యక్రమాలు ఏ రంగానికి సంబంధించినవి? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆరోగ్యం గురించండి. ఇప్పుడు ఈ సాహి అంటే స్ట్రాటజీ ఏఐ ఫర్ హెల్త్ ఇనిషియేటివ్ అండి. అలాగే బోధ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఆరోగ్య రంగంలో ఏఐ పరిష్కారాలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రారంభించిన సాహి మరియు బోధ్ కార్యక్రమాలు ఏ రంగానికి సంబంధించినవి? అంటే ఆరోగ్య రంగానికి సంబంధించినవండి. దీన్ని లాంచ్ చేసిన వారు ఎవరంటే క్వెషన్ దీన్ని లాంచ్ చేసిన వారు ఎవరంటే పక్కన మనం ఇమేజ్ ఇచ్చాం చూడండి. శ్రీ జేపీ నడ్డా గారండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ నవంబర్ 2026లో ది ఎర్త్ షాట్ ప్రైజ్ 2026ని ఏ నగరం నిర్వహిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ముంబై అండి. ఓకే. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన పాయింట్స్ మనం చూసుకుంటే, ఈ ఎర్త్ షాట్ ప్రైజ్‌ను ప్రిన్స్ విలియం స్థాపించారండి. ఇది 2020లో ప్రారంభమైంది. ఈ అవార్డు ద్వారా పర్యావరణానికి ఉపయోగపడే పరిష్కారాలను ప్రోత్సహిస్తారండి. ఈ అవార్డు నగదు బహుమతి £1,000,000 అండి. సో, మనం గుర్తుంచుకోవాలి. నవంబర్ 2026లో ఎర్త్ షాట్ ప్రైజ్ 2026ని ఏ నగరం నిర్వహిస్తుందంటే ముంబై అండి. దేనికోసం అండి అంటే ఈ అవార్డు ద్వారా పర్యావరణంకు ఉపయోగపడే పరిష్కారాలను ప్రోత్సహిస్తారండి. అవార్డుకు నగదు బహుమతి ఉంది. £1,000,000 అండి. ఎవరు స్థాపించారు అంటే ప్రిన్స్ విలియం. ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2020లో అండి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ఆఫ్‌షోర్ విండ్ టాస్క్ ఫోర్స్‌ను ఫిబ్రవరి 18, 2026న ప్రారంభించాయి? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి యునైటెడ్ కింగ్‌డమ్ అండి. ఈ కార్యక్రమం అటల్ అక్షయ ఉర్జా భవన్ న్యూఢిల్లీలో ప్రారంభించారండి. ఇది ఇండియా, యూకే విజన్ 2035లో భాగం అండి. సో, గుర్తుంచుకోవాలి. ఆఫ్‌షోర్ విండ్ టాస్క్ ఫోర్స్‌ను ఫిబ్రవరి 18, 2026న ప్రారంభించండి. ఎవరంటే భారతదేశం మరియు యునైటెడ్ కింగ్‌డమ్ అండి. ఎక్కడ జరిగింది అంటే ఈ కార్యక్రమం అటల్ అక్షయ్ ఉర్జా భవన్ అండి. ఎక్కడంటే న్యూఢిల్లీలో ఇది. ఓకే. ఇది ఇండియా, యూకే విజన్ 2035లో భాగం అండి. ఇయన్నీ గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. టైడ్ ఫ్లడ్డింగ్‌ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ అండి. ఈ ప్రకటన తర్వాత కేరళలో ఆర్థిక సహాయం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. టైడ్ ఫ్లడ్డింగ్‌ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏదంటే కేరళ వస్తుందండి. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత కేరళలో ఆర్థిక సహాయం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందిస్తుందండి. ఓకే. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ దాని సింక్ ఫ్యూజ్డ్ ఆప్సార్ ఉపగ్రహ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మరియు విక్రయించడానికి గ్యాలక్సీ ఐతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఎన్ఎస్ఐఎల్ అండి. ఎన్ఎస్ఐఎల్ అంటే
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి దాని ఫుల్ ఫామ్. ఈ భాగస్వామ్యం ద్వారా వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికకు అధిక ఖచ్చితత్వం గల డేటాను అందించబడుతుందండి. సో, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గ్యాలక్సీ ఐ ఈ ఉపగ్రహ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎవరితో భాగస్వామ్యం కలిగి ఉంది అంటే ఎన్ఎస్ఐఎల్‌తో అండి. ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. ఓకే. దీని ద్వారా ఏం జరుగుతుందంటే వ్యవసాయం, అలాగే విపత్తు నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల ప్రణాళికకు అధిక ఖచ్చితత్వం గల డేటాను అందించబడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లో చెప్పండి. భారతదేశం క్రిమినల్ విషయాలపై పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందంపై ఏ దేశంతో సంతకం చేసింది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.